ఒక కథకి శ్రీకారం అని చెప్పి మొన్న ఒక షార్ట్ పెట్టాను కదా, నేవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు స్టోరీ కూడా చెప్తానని చెప్పాను. సో ఆ స్టోరీలో ఫస్ట్ పార్ట్ అనుకోండి. వెనకాల ప్లే అయ్యే బ్యాక్గ్రౌండ్ మాత్రం నా డైలీ స్కిన్ కేర్ రొటీన్ అయితే ప్లే అవుతుంది. అందులో ఏమేం ప్రోడక్ట్స్ వాడతానో కూడా క్లియర్గా మీకు చూపించాను, చూడండి. అండ్ ఫస్ట్ పార్ట్ అయితే, ఒక ఏమీ తెలియని అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. చదివేటప్పుడు పెళ్ళైపోయింది. అది ఒక నేవీ అబ్బాయితో. పోస్టింగ్ ముంబైలో. ఈ అమ్మాయి పక్కింటికి వెళ్ళాలన్నా అమ్మ తోడు కావాలి, బయటికి వెళ్ళాలన్నా అమ్మ తోడు కావాలి. అమ్మ లేనిదే ఈ అమ్మాయి లేదు అన్నట్టు ఉండేది. అలాంటి అమ్మాయిని ముంబై పంపించాలి. ఎప్పుడు ఆ అమ్మాయి అమ్మ వెనకాలే ఉంటుంది, అమ్మతోనే మాట్లాడుతుంది. అమ్మే తన ప్రపంచం, అమ్మే తన నేస్తం. ఏ విషయమైనా అమ్మతోనే చెప్పుకుంటుంది. అలాంటి అమ్మాయి అమ్మను వదిలేసి కాపురం పెట్టాలంటే ముంబై వెళ్ళాలి. ఏమీ తెలియని ఊరు, కొత్త ప్రదేశం, ఎప్పుడు ఊరు కూడా దాట ఎరగదు. అలాంటిది ఒక్కసారి ముంబై. ఆ ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. ఎన్నో కన్ఫ్యూషన్స్తో, ఎంతో భయాలతో ట్రైన్ ఎక్కి విక్టోరియా మెమోరియల్లో దిగింది బొంబాయిలో. అక్కడి నుండి నేవీ క్వార్టర్స్. రోడ్డు మీద ప్రతి బిల్డింగు తలెత్తి చూడాల్సిందే. తల దించి చూసే బిల్డింగ్ ఏదీ లేదు. ఇప్పుడంటే మనకి హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. బట్ ముంబైలో ఎప్పటి నుంచో ఉన్నాయి కదా పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఆ బిల్డింగ్స్ అన్నీ చూసి ఆశ్చర్యపోయింది. ఆ బిల్డింగ్స్ మధ్యలోంచి డిఫెన్స్ కాలనీ ఎంటర్ అయ్యింది. డిఫెన్స్ కాలనీలోకి ఎంటర్ అయ్యాక జిఎస్టా. ఈ అమ్మాయి వాళ్ళు ఉండబోయే ఇల్లు సెకండ్ ఫ్లోర్ 2D క్వార్టర్. మిగతా స్టోరీ నెక్స్ట్ పార్ట్లో.